భార్య: ఏమండి, టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టాను, కనిపించడం లేదు, మీరేమైనా తీశారా? భర్త: అవును, నేనే తీశాను, అక్కడుంటే పోతాయని బార్లో వాడుకున్నాను. సరే కానీ, నా ఉంగరం, గొలుసు, బ్రాస్లెట్టు నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను, అవి కనిపించడం లేదు, నువ్వేమైనా చూసావా? భార్య: అవునండి, విడివిడిగా ఉంటే అటు ఇటు పోతాయని నెక్లెస్ చేయించుకున్నా. రమేష్: ఏంటి పొద్దున్నే గొడవ పడుతున్నారు? సురేష్: ఏముంది, ఈ ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం మన తరమా? పెళ్ళవగానే సిగరెట్లు మానిపించింది, ఆ తరువాత తాగుడు మానిపించింది. నా స్నేహితులంతా చెడ్డవాళ్ళేనని, వాళ్ళ వల్లే నాకు దురలవాట్లు అయ్యాయని వాళ్ళందరినీ దూరం పెట్టమంది. అంతా అయ్యాక ఇప్పుడు మీరసలు పెళ్ళికి ముందులా లేరు, బాగా మారిపోయారంటుంది. రోహిణి: ఇదిగో నా నెంబర్, ఎవ్వరికీ చెప్పకు, వేరే ఎవ్వరికి ఇవ్వద్దు. సంతోష్: నా నెంబర్ సేవ్ చేసుకో, అందరికీ చెప్పు, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వు. చాలామంది తల్లుల మనోగతం. పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు మా అబ్బాయి పెళ్లి చేస్తే బాగుపడతాడు, పెళ్లి చేసిన తర్వాత మా వాడు పెళ్ళవక ముందు చాలా మంచోడు, కానీ పెళ్ళయ్యాకే పూర్తిగా మారిపోయాడు అని. పుట్టింటికి వెళ్ళొచ్చిన భార్యతో గొడవ పడకుండా ఉండండి, ఎందుకంటే వాళ్ళమ్మ ఇచ్చిన ఫీడింగు కనీసం నెల రోజులైనా ఉంటుంది. జాగ్రత్త సుమండి. మొబైల్లో ఏ విటమిన్స్ ఉన్నాయో అర్థమై చావట్లేదు, ఒక్కరోజు వాడకపోతే ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.